రైతులందరికీ నమస్కారం. పాడి పశువుల పెంపకంలో కానీ, జీవాల పెంపకంలో రైతులకు ఎదురయ్యే ముఖ్యమైన సమస్య ఎంట్రైటిస్ కండిషన్. అంటే ఎక్కువగా పారుడు సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఈ పారుతున్న జీవాలు కానీ, కొన్నిసార్లు దూడల్లో కూడా ఈ పారుడు సమస్య ఎక్కువ చూస్తుంటాము. కొన్నిసార్లు కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడినా కూడా అవి తగ్గినట్లయితే రైతులకు నెక్స్ట్ ఏ యాంటీబయాటిక్ వాడాలి అనే విషయంకి ఆలోచిస్తుంటారు. సో రైతుల కోసం ఒక మంచి యాంటీబయాటిక్ని ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ముఖ్యంగా దూడలు కానీ లేదా జీవాలు కానీ ఎక్కువగా పారుతున్నట్లయితే రైతు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ పారుడు సమస్య ఉంటుందో జీవాలు కానీ దూడలు కానీ డీహైడ్రేషన్ సమస్యకు లోనవుతాయి. అంటే శరీరంలో ఉన్న నీరు అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి వాటి యొక్క శరీరంలో మెటబాలిజం అనేది వాటి యొక్క అవయవాల పనితీరు అనేది చాలా వరకు కుంటుపడే అవకాశం ఉంటుంది. సో రైతులు ముందుగా ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏదైనా యాంటీబయాటిక్ వాడేటప్పుడు ఖచ్చితంగా డీహైడ్రేషన్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా డీహైడ్రేషన్ ట్రీట్మెంట్ చేస్తున్నట్లయితేనే మనం ఇచ్చే యాంటీబయాటిక్ పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో జీవాలు మరియు పాడి పశువులు పారుతున్నట్లయితే రైతులు కొంత రకాల యాంటీబయాటిక్ వాడిన తర్వాత కంపల్సరీ ట్రై చేయాల్సిన యాంటీబయాటిక్ అమికాసిన్ ఇంజెక్షన్. సో ఈ అమికాసిన్ ఇంజెక్షన్ అనేది ఒక మంచి పవర్ఫుల్ యాంటీబయాటిక్. ఇది బ్యాక్టీరియా యొక్క ప్రోటీన్ సింథసిస్ని ఆపేస్తుంది. అంటే బ్యాక్టీరియా గ్రోత్ కాకుండా ఇది ఆపడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈకోలై బ్యాక్టీరియా, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలలో ఇది వాటిని పవర్ఫుల్గా తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ అమికాసిన్ యాంటీబయాటిక్ని పారుడు సమస్యల్లో ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల పాడి పశువులకు పొదుగువాపు సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం ఈ యాంటీబయాటిక్ని పశువులకు కానీ జీవాలకు వాడుకోవచ్చు. దీని డోసేజ్ చూసినట్లయితే 10 mg per kg బాడీ వెయిట్, అంటే 10 మిల్లీగ్రాములను కేజీ బాడీ వెయిట్ చొప్పున క్యాలిక్యులేట్ చేసి డాక్టర్ గారి సూచన మేరకు ఇది వాడాల్సి ఉంటుంది. దీనిని నరానికి కానీ కండకు కానీ వేసుకోవచ్చు. ఈ యాంటీబయాటిక్ అనేది ముఖ్యంగా ప్రెగ్నెంట్ వాటిలో వాడకపోవడం చాలా మంచిది. అలాగే డీహైడ్రేషన్ సమస్యతో, అంటే పారి చాలా నీరసంగా ఉన్న వాటిలో దీన్ని వాడకుండా ఉండటం మంచిది. ఖచ్చితంగా వాడాలనుకుంటే మాత్రం ముందుగా డీహైడ్రేషన్ సమస్యను చెక్ పెట్టాల్సి ఉంటుంది. దీని కొరకు వాటి నరానికి నార్మల్ సెలైన్స్, అలాగే రింగర్ లాక్టేట్ సొల్యూషన్ వంటివి ఎక్కించిన తర్వాత ఈ యాంటీబయాటిక్ వాడినట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. రైతులు యాంటీబయాటిక్ వాడేటప్పుడు ఖచ్చితంగా వాటిని 3 నుండి 5 రోజుల పాటు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్తో పాటు ఈ ఎంట్రైటిస్ కండిషన్, అంటే పారుడు సమస్య ఉన్నప్పుడు యాంటీహిస్టమిన్స్ వాడాల్సి ఉంటుంది. దీని కొరకు క్యాడస్టిన్ కానీ G20 ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది. అలాగే జీవానికి హైడ్రేషన్ ఉండడం కోసం, అంటే శక్తి ఉండడం కోసం మార్కెట్లో మనకు గ్లూకా బూస్ట్ వంటి లిక్విడ్స్ ఉన్నాయి. అలాగే రెంటోస్ బీటా ఓరల్ పౌడర్స్ ఉన్నాయి, మరియు బెలన్సల్ వంటి పౌడర్స్ ఉన్నాయి. ఇవి వాడినట్లయితే ఖచ్చితంగా ఈ ఎంట్రైటిస్ కండిషన్, అంటే పారుడు సమస్య తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఎమికాసిన్ ఇంజెక్షన్ గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో వేరొక యాంటీబయాటిక్ గురించి వివరించడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.